పాత్రికేయులకి అందరికీ నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. ఎక్కడి నుంచి మాట్లాడదాం? రామానాయుడు స్టూడియోస్. రామానాయుడు స్టూడియోస్ అనగానే నాకు గుర్తొచ్చు. వద్దు, ఈరోజు మనకు యాంకర్ ఉన్నారు, చేసింది చాలు. పోనీ ఏదో చేస్తావా అంటే ఒక చోటు నుంచు, ఇటు అటు తిరుగుతా ఉంటావు ఏదో పెద్ద పని చేసేస్తున్నట్టు. చేసింది చాలు. మానస, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ సో స్వీట్. మా కడుపు కొట్టకుండా మా అవకాశాలు మాకు ఇచ్చినందుకు మానసకి థ్యాంక్స్ చెప్తూ, అర్థమైందిగా మీరు కపుల్ ఫ్రెండ్లీగా ఉండండి, స్టేజ్ ఫ్రెండ్లీగా, కెమెరా ఫ్రెండ్లీగా ఇక్కడ మేము ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ లవ్లీ కపుల్ హియర్ ఆన్ స్క్రీన్. మనల్ని Feb 14th వ్యాలంటైన్స్ డే సందర్భంగా మనందరినీ పలకరించబోతున్నటువంటి మా కపుల్కి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ, ఆల్సో వీ హ్యావ్ ధీరజ్ మొగిలినేని గారు. ఇప్పటిదాకా ఇక్కడే కనిపించారే. ధీరజ్ గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ కపుల్ ఫ్రెండ్లీ, ఎస్, ట్రైలర్ చూసాము. ఎంత ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందండి. అంటే మామూలుగా లవ్ స్టోరీస్ అనేవి మనం ఇప్పటివరకు సిన్స్ ఏజెస్ చాలా రకాల లవ్ స్టోరీస్ చూస్తూ వచ్చాము. బట్ చాలాసార్లు మనకి లవ్ స్టోరీ అనగానే డ్రీమీగా, ఫ్యాన్సీగా, యునో అంటే కొంచెం కలలాగా అనిపిస్తూ ఉంటుంది, ఇలా జరిగితే బాగుందని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలా చాలా తక్కువ సార్లు మాత్రమే ఇలాగే కదా జరుగుతుంది, ఇలాగే కదా మనం రిలేట్ అవుతూ ఉంటాం, మన లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్సే ఉన్నాయి కదా, ఇలాంటి రిలేషన్షిప్ ప్రాబ్లమ్సే ఉన్నాయి కదా అని అంత కనెక్ట్ అయ్యి, అంత రిలేట్ అయ్యే అంశాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయని చెప్పాలి. ఐ థింక్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ డెఫినెట్లీ కపుల్ ఫ్రెండ్లీ. మనందరికీ ఆ క్యారెక్టర్స్ చాలా చాలా కనెక్ట్ అవ్వబోతున్నాయి, కనెక్ట్ అయ్యేలా చేశారు డెఫినెట్గా శివ అండ్ మిత్ర, గుర్తుండిపోయేలాగా. సంతోష్ శోభన్ గారు అండ్ మానస వారణాసి, హార్టీ కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ సినిమాకి చాలా చాలా యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంది. సో ఐ హోప్ థియేటర్స్లో జనాలు థియేటర్స్కి వచ్చి సినిమాని అంతే అప్రిషియేట్ చేస్తారు అని కోరుకుంటూ ఉన్నాము. సో ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. సో అశ్విన్ గారు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించి మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ ఆదిత్య గారి మ్యూజిక్ సినిమాకి ఒక బ్యూటిఫుల్ సోల్ని అందించింది అని చెప్పాలి. దినేష్ గారి సినిమాటోగ్రఫీ ఈస్థెటికల్లీ సో 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 గుడ్ టు వాచ్ ఆన్ స్క్రీన్ అనిపిస్తుంది సినిమా. సో ఎటువంటి యాంగిల్లో చూసుకున్నా మనందరికీ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే గ్యారంటీ దిస్ వ్యాలంటైన్స్ డే అని అర్థమైపోయింది. సో వ్యాలంటైన్స్ డే అంటేనే కపుల్ ఫ్రెండ్లీ డే కాబట్టి కపుల్ ఫ్రెండ్లీతో సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. మరి